ఎంత ప్రేమ! పేరు మునిరత్నం నాడార్. వయస్సు 83 సంవత్సరములు. ఊరు తిరువణ్ణామలై. నాకు తిరువణ్ణామలైలో ఒక ఇనుప అంగడి ఉంది. అదే నా జీవన ఆధారం. శ్రీ స్వామి దేశాటనం చేస్తున్న సమయం నుండి నేను ఆయన్ను దర్శించుకునేవాణ్ణి. మురికి బట్టలతో ఏమాత్రం శరీర పోషణ లేక తిరుగుతున్న శ్రీ స్వామిని చూచి సాధారణంగా ఎక్కువ మంది ఆయన్ను పిచ్చివాడు అనుకునేవారు. కొంతమందికి మాత్రం ఆయన ఒక గొప్ప మహాత్ముడనే గుర్తింపు ఉండేది. ఒకసారి నేను బస్సులో కలశప్పాకం వెళ్ళి అక్కడ దిగి శ్రీ పూండీ స్వామి దర్శనానికి వెళుతూ ఉండగా దారిలో మా చిన్నాన్న నన్ను కలిసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. నేను శ్రీ స్వామి దర్శనానికని చెప్పడంతో శ్రీ స్వామి చాలా గొప్ప మహనీయులని చెప్పారు ఆయన. శ్రీ పూండీ స్వామితో తనకు కలిగిన ఒక అనుభవాన్ని కూడా ఆయన ఇలా చెప్పారు. కలశప్పాకం ఏటికి ఆవల తీరాన కొద్ది దూరంలో గల పాయన్ గోయిల్ అనే గ్రామంలో కళ్ళు సారాయి దుకాణాలుండేవి. ప్రతి రాత్రి నేను అక్కడికి వెళ్ళి మద్యం సేవించేవాణ్ణి. ఏటికుండా నేను వెళ్లే దారిలో శ్రీ స్వామి కూర్చుని ఉండేవారు. నేను వారిని రండి స్వామి, కళ్ళు త్రాగి వద్దాం అని ఎప్పుడూ వేళాకోళం చేసేవాణ్ణి. ఒక పౌర్ణమి రోజు పని ఒత్తిడి వల్ల పయన్ గోయల్ బయలుదేరడానికి బాగా ఆలస్యమై అర్ధరాత్రి సమయమైంది. ఆ రాత్రి వేళ నేను ఏటిలో నడుస్తున్నాను. శ్రీ స్వామి కొద్ది దూరంలో ఒక సింహాసనంపై కూర్చొని ఉన్నారు. ధవళ వస్త్రాలను ధరించిన దేవకన్యలు శ్రీ స్వామికి షోడశోపచార పూజలు చేస్తున్నారు. అక్కడి నుండి వస్తున్న సుగంధ పరిమళాలు నాకు ముక్కు పుటాలకు సోకాయి. ఆ దృశ్యాన్ని చూసేసరికి నేను స్పృహ తప్పి పడిపోయాను. కొంతసేపటికి స్పృహ వచ్చింది. చూస్తే శ్రీ స్వామి ఎప్పటిలా మామూలుగా ఇసుకలో కూర్చొని ఉన్నారు. అప్పుడు నాకు వారి మహిమ తెలిసింది. ఇక నాకు వారికేసి చూడాలన్నా భయం అనిపించింది. వారికి నమస్కరించుకొని వెళ్ళిపోయాను. శ్రీ స్వామి మహిమను ప్రత్యక్షంగా చూడడంతో అప్పటి నుండి ఆయన్ను కళ్ళు త్రాగడానికి రమ్మని వేళాకోళం ఆడడం మానివేశాను. శ్రీ స్వామిని చూపినప్పుడల్లా వారికి తృణమో పణమో సమర్పించుకొని నమస్కరించుకునేవాణ్ణి. నీవు కూడా భక్తి ప్రేమలతో వారిని ఆశ్రయించు. ఇది విన్న నాకు శ్రీ స్వామి గొప్ప మహాత్ములేనన్న భావన దృఢపడింది. నా కుమారునికి 6-7 సంవత్సరాల వయస్సులో మా కులదేవత చిన్నాయమ్మ దగ్గర తలనీలాలు సమర్పించదలిచి అన్ని ఏర్పాట్లు చేసుకొని నేను నా భార్య ఆహ్వాన పత్రికను తీసుకొని శ్రీ పూండీ స్వామి సన్నిధికి వచ్చాము. శ్రీ స్వామికి ప్రణమిల్లి ఆహ్వాన పత్రిక సమర్పించి, స్వామి, అబ్బాయికి తలనీలాలు తీయిస్తున్నాము. మీరు ఆ వేడుకకు వచ్చి మాకు మంచి చేయాలి అని ప్రార్థించాము. దానికేముంది, చేస్తానులే, వస్తాను అన్నారు శ్రీ స్వామి. నేను, స్వామి, వస్తానని చెప్పి రాకుండా ఉండకండి, నేను మిమ్మల్నే నమ్ముకొని ఉన్నాను అన్నాను. తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చారు శ్రీ స్వామి. ముహూర్తం రోజున మా ఇంటికి 3 ఫర్లాంగుల దూరంలో ఉన్న మా కులదేవతకు తలనీలాలు అర్పించి పూజ చేసి మా సాంప్రదాయానుసారం పంబా, ఉడక, అవి ఒక రకమైన మంగళ వాయిద్యాలు వాయించుకుంటూ ఆడుతూ పాడుతూ ఇంటికి బయలుదేరాము. ఇంట్లో ఏర్పాట్లు చూడడం కోసం నా భార్యను ముందుగానే ఇంటికి పంపించాను. ఆమెకింటికెళ్ళి పూజగది శుభ్రపరిచి వంటలన్నీ విస్తరలో వడ్డించి నైవేద్యం పెట్టే సమయానికి ఇంటి ముంగిట నాడారా నాడారా అని శ్రీ స్వామి పిలిచినట్లయిందట. వెళ్ళి చూస్తే సాక్షాత్తు శ్రీ స్వామియే మాపై కృపతో మా ఇంటిని పావనం చేయడానికి వచ్చి బయట నిలబడి ఉన్నారట. నా భార్య ఇంటి బయటకు వచ్చి వారిని చూసి సంతోషంతో రండి స్వామి అని లోపలికి ఆహ్వానించిందట. నన్ను రమ్మని పిలిచి ఎక్కడికి వెళ్ళాడు అని నా గురించి అడిగారట శ్రీ స్వామి. నా భార్య, పిల్లవాడితో కలిసి వస్తున్నారు స్వామి, ఇప్పుడే వచ్చేస్తారు, అంతా సిద్ధంగా ఉంది, రండి స్వామి అని శ్రీ స్వామిని కూర్చోబెట్టిందట. తర్వాత భగవంతుడికి నైవేద్యం పెట్టిన ఆ విస్తర్లలో ఒకటి శ్రీ స్వామికి పెట్టిందట. వారు భోజనం చేశారట. చివరిగా నా భార్య పరమాన్నం గరిటతో వడ్డించిందట. శ్రీ స్వామి పరమాన్నం కూడా ఆరగించి వస్తానమ్మా అని వెలుపలకు వచ్చారట. వెంటనే నా భార్య నా కోసం పరిగెత్తుతూ ఎదురు వచ్చి, శ్రీ స్వామి వచ్చారు, భోజనం కూడా చేసేశారు, మీరు త్వరగా రండి అని చెప్పింది. మేమంతా ఎంతో ఆతృతగా వచ్చేసరికి శ్రీ స్వామి ఇంటి దగ్గర కనపడలేదు. నేను నా ఇనప కొట్టులో పనిచేసే కుర్రాళ్ళందరినీ పిలిచి
తిరువణ్ణామలైకి వచ్చే 9 రోడ్లలోనూ శ్రీ స్వామి కోసం వెతకమని చెప్పి వారిని గుర్తించడానికి వారి పోలికలు చెప్పి పంపించాను. వారెవ్వరికీ శ్రీ స్వామి కనపడనే లేదు. చుట్టాలందరూ విందు భోజనాలు ఆరగించారు. వారందరికీ తగిన మర్యాదలు చేసిన తర్వాత నేను, నా భార్య, కుమారుడితో కలిసి శ్రీ స్వామి దర్శనం కోసం పూండికి వచ్చాను. శ్రీ స్వామి సన్నిధి చేరి వారికి నమస్కరించుకున్న తర్వాత నేను, ఏమిటి స్వామి అలా చెప్పకుండా తిరిగి వచ్చేశారు అన్నాను. ఏంటయ్యా, కొద్దిగా పాయసం పోస్తేగా తాగడానికి, ముంచి పోస్తుంటే నేనెట్లా త్రాగేది? అలా త్రాగలేక వచ్చేశానయ్యా అని త్రేయించారు శ్రీ స్వామి. ఇంటిలో వండిన పాయసం గుమగుమ ఆ చుట్టుపక్కలంతా నిండిపోయింది. అలా శ్రీ స్వామి ఎంతో ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడడంతో నాకు చాలా సంతోషం వేసింది. చక్కగా జరిగింది, ఎక్కువగా భోజనం చేసి సంతోషంగా వచ్చానయ్యా అన్నారు శ్రీ స్వామి. ఇక మా ఆనందం చెప్పనలవి కాలేదు. మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఒకసారి కాంగళూరు స్వామి తదితర శ్రీ పూండి స్వామి భక్తులు కొందరు తిరువణ్ణామలైకి వచ్చి అరుణాచల శిఖరం వరకు ఎక్కి వస్తామని, వారికి మా ఇంట్లో భోజనం ఏర్పాటు చేయమని చెప్పి వెళ్ళారు. నా భార్య వారి కోసం ఎంతో శ్రద్ధతో భోజనం సిద్ధం చేసింది. వాళ్ళు తిరిగి వచ్చేసరికి బాగా ఆలస్యమైంది. వచ్చి రాగానే భోజనం చేసే టైం లేదని బయలుదేరతామన్నారు. వండిన పదార్థాలన్నీ వృధా అయిపోతాయని ఎంత చెప్పినా వినలేదు. నలుగురికి పిలిచి భోజనం పెడితే సరి అని చెప్పి వారంతా వెళ్ళిపోయారు. ఈ విషయం విన్న నా భార్య వంట అంతా అలా వృధా అయినందుకు బాధపడింది. ఆ అన్నంతో వడియాలు పెట్టి శ్రీ స్వామికి ఇద్దామని నా భార్యను సమాధానపరిచాను. ఆమె అలానే ఆ అన్నంతో వడియాలు పిండి తయారు చేసి వడియాలు పెట్టడానికి ఇంటి పెరడులో ఒక తెల్లని గుడ్డను పరిచి గుడ్డ మీద ఒక వడియం పెట్టింది. పెరడులో ఒక చింత చెట్టు ఉంది. దానిమీద ఉన్న కాకి వడియం పెట్టగానే వచ్చి ఆ విడియాన్ని ముక్కు ఖర్చుకొని వెళ్ళి తిరిగి ఆ చింతమానుపై వాలింది. నా భార్య వెంటనే, ఏయ్, ఈ ఎవరు వడియాలని తీసుకువెళ్ళావు? అనవసరంగా ఎందుకు నాశనమైపోతావు? ఇవి శ్రీ పూండీ స్వామివి, వాటిని తాకవద్దు అంటూ గట్టిగా శాపనార్థాలు పెట్టింది. ఆ తిట్లు, శాపనార్థాలు ఆ కాకికి అర్థమయ్యాయో లేదో తెలియదు కానీ ఆ కాకి వడియాన్ని తినలేదు, అలాగని క్రింద పడవేయనూ లేదు. నా భార్య ఎంత తరిమినా కదలక మెదలక అలాగే నిశ్చలంగా కూర్చుంది. అది చూచి నా భార్య భయంతో జరిగిన విషయమంతా కొట్టు దగ్గర ఉన్న నా వద్దకు వచ్చి చెప్పింది. నేను వచ్చి చూసే వరకు ఆ కాకి అలాగే కదలకుండా కూర్చునే ఉంది. నేను శ్రీ పూండీ స్వామిని మనసారా తలుచుకొని వాణ్ణి, స్వామి, మా వలన తప్పు జరిగిపోయింది. అనవసరంగా ఈ జీవుడు మరణించకూడదు. క్షమాగుణం కలిగిన మీరే ఆ జీవిని మన్నించాలి అని ప్రార్థించాను. వెంటనే ఆ కాకి అక్కడి నుండి ఎగిరిపోయింది. వడియాల కార్యక్రమం పూర్తవగానే వాటిని పూండికి తీసుకుని వెళ్ళి శ్రీ స్వామిని దర్శించుకొని జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు వారికి విన్నవించుకున్నాను. శ్రీ స్వామి, మీ ఇంట్లో వాళ్ళు శాపం పెట్టారు. ఆ శాపం పాపంగా మారిపోయింది. నీవు వచ్చి మన్నించి పంపించమనడంతో నేను మన్నించి పంపించాను అన్నారు. మళ్ళీ వారే, నీ భార్య కూర వండినా బాగుండాలి స్వామి అంటుంది. ఇల్లు చిమ్మినప్పుడు చీపురు ముళ్ళు రాలకూడదు స్వామి అంటుంది. పడక వేసేటప్పుడు పడక సరిగా వేయకపోతే నా భర్త గొడవ చేస్తాడు స్వామి, మీరే చూసుకోవాలి అంటుంది. ఇంట్లో ఏ వంట చేసినా ఉప్పు తక్కువో ఎక్కువో నేనే చూడాలి. అన్నం చెడిపోకుండా ఉండడానికి నేనే తోడుండాలి. ఎన్నింటికని నేను మీ ఇంటికి వచ్చి తోడుండగలను? అన్నింటికీ నేనే ఎలా కాపలా ఉండగలను అన్నారు. మరి మీ కుటుంబమే కదా స్వామి అన్నాను నేను. అన్నీ వారే చూసుకోవాలన్నట్లుగా. అప్పుడు శ్రీ స్వామి, మనమే తెలివిగా నడుచుకోవాలి. 1000 మంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. మనం మాత్రం మంచిగా నడుచుకోవాలి అని హితవు పలికారు. శ్రీ స్వామి అరుగుపై కూర్చున్న సమయంలో మలమూత్రాలను అక్కడే విసర్జించేవారు. కొంతకాలానికి కొన్ని వస్త్రాలను మడిచి వారికి ఆసనంగా అమర్చడం మొదలుపెట్టారు. వారు కాలకృత్యాలు అక్కడే తీర్చుకోవడం వల్ల ఆ ఆసనం తడిసిపోయి వారి కాళ్లకు పుండ్లు పడేవి. ఒకరోజు నేను శ్రీ స్వామి అనుమతి తీసుకొని ఒక చిన్న పొరుపు కుట్టి పరుపు పాడవకుండా ప్లాస్టిక్ కవర్ వేసి వారికి ఆసనంగా అమర్చాను. భక్తులు శ్రీ స్వామి పాదాల చెంత కానుకలు ఉంచేవారు. శ్రీ స్వామి ఏ కానుకలను ఎవరికీ ఇచ్చేవారు కాదు. ఒకరోజు నేను వారి సన్నిధిలో ఉన్నప్పుడు వారు విసర్జించిన మూత్రజలంతో పాటు అక్కడ ఉన్న ఒక 5 రూపాయల నోటు కొట్టుకుపోయింది.
వెంటనే నేను శ్రీ స్వామితో డబ్బు వృధా అవుతున్నదని, దాన్ని ప్రోగు చేసి శ్రీ స్వామి జ్ఞాపకార్థం ఏదైనా చేస్తే బాగుంటుందని, వారి ఆశీస్సులు కావాలని ప్రార్థించాను. శ్రీ స్వామి దానికేముంది, చేసేస్తే సరి, చేయండి అన్నారు. వెంటనే సుబ్రహ్మణ్య స్వామి ఇంటి నుండి ఒక చెక్క పెట్టెను తెచ్చి దాన్ని హుండీలాగా ఏర్పాటు చేశాం. 2 సంవత్సరాలకు హుండీ నిండిపోయింది. ఆ పైకంతో శ్రీ స్వామికి బంగారు తొడుగుల రుద్రాక్షమాల చేయించదలిచాము. నేను, కాంగళూరు స్వామి, అన్నామలై స్వామి కలిసి ఆ పైకానికి సరిపడా వచ్చిన 93 గ్రాముల బంగారం కొని దానితో 32 రుద్రాక్షలు గల రుద్రాక్షమాలను చేయించాం. ఆ రుద్రాక్షమాలను ఉత్తర ఫాల్గుని రోజున శ్రీ స్వామికి అలంకరించాలని అనుకున్నాం. ఆ ముందటి రోజు రాత్రి 10:30 గంటలకు రుద్రాక్షమాలను తీసుకొని పూజా సామాగ్రి కూడా కొన్నాము. రాత్రి 10:30 గంటలు కావడం తర్వాత పూండికి బస్సులు ఉండేవి కావు. అందుచేత నేను, కాంగళూరు స్వామి, నిమ్మపండు మొదలయార్, మహాలింగం ఇంకొకరం కలిసి కాలినడకన పూండికి బయలుదేరాం. ఆ వైపుగా వెళ్తున్న లారీలను ఆగమంటే ఒక్కటీ ఆగడం లేదు. చివరకు ఒక లారీ ఆగింది. లారీ డ్రైవరు, ఏమయ్యా, ఎందుకు ఆపారు? దారి దోపిడీ చేద్దాం అనుకుంటున్నారా అని అడిగాడు. మేం పూండికి వెళ్ళాలి, కలశపాకం వరకైనా తీసుకువెళ్ళండి, మేమిక నడవలేము అని చెప్పాను. ఆ డ్రైవర్ ఒక్కొక్కరికి 5 రూపాయల చొప్పున చెల్లించవలసి వస్తుందని చెప్పి లారీలో ఎక్కించుకున్నారు. నేను, కాంగళూరు స్వామి క్యాబిన్లోనూ, మిగతా 3 లారీ వెనక ఎక్కారు. డ్రైవర్ మా చేతిలో ఉన్న సంచులను చూసి అవేమిటని అడిగాడు. ఉత్తర పాల్గొని కనుక రేపు శ్రీ స్వామి పాదపూజకై తీసుకువెళ్తున్నామని చెప్పాము. డ్రైవర్ తాను శ్రీ స్వామి గురించి విన్నానని, చూడాలి అని అనుకుంటున్నా తనకు వీలు పడటం లేదని చెప్పి మా దగ్గర డబ్బు తీసుకోవద్దని క్లీనర్కి చెప్పాడు. మమ్మల్ని తన లారీలో పూండి వరకు తెచ్చి దింపాడు. డ్రైవరు ఇంతటితో తన డ్యూటీ ముగిసిందని, స్నానం చేసి పూజవేళకు హాజరవుతానని చెప్పి వెళ్ళిపోయాడు. మేమంతా మండపంలో నిద్రించాం. 5 గంటల సమయంలో కాంగళూరు స్వామి నిద్రలేచి శ్రీ స్వామి సన్నిధికి వచ్చాడు. అప్పుడు శ్రీ స్వామి, అందరూ బడాయిలు చెబుతారు, స్వామికి ఇది చేయాలి అది చేయాలి అని మనసులో గాలిగోపురాలు కట్టుకొని ఇప్పుడు నిద్రపోతున్నారు అన్నారు. కాంగళూరు స్వామి నా వద్దకు వచ్చి నిద్రలేపి, శ్రీ స్వామి ఏం మాట్లాడుతున్నారో చూడండి అన్నారు. నేను వెంటనే లేచి వెళ్ళి సమీపంలో గల తాటిమాను వద్ద నిలబడ్డాను. శ్రీ స్వామి, అంతా తిని నిద్రపోయే తెనాలి రామలింగళ్ళు, చెప్పేది ఒక్కటి చేయలేరు, నిశ్చయం లేనివాళ్ళు, స్థిరత్వం లేనివాళ్ళు అంటున్నారు. తర్వాత నేను సుబ్రహ్మణ్య స్వామిని కలిసి వారికి పూజా సామగ్రి ఇచ్చాను. శ్రీ స్వామికి పాదపూజ చేసి రుద్రాక్షమాల అలంకరిస్తున్న తరుణంలో వారు, హరహరా అనేవాడికి భారమా, అమృతమిచ్చేవానికి భారమా, ఊరికే ఉండరు కదా, అరుగు మీద కూర్చొని ఉన్నానని తీసుకువచ్చి తగిలించారు, దీనికి ఎవరిని కాపలా పెట్టేది అన్నారు. శ్రీ స్వామికి రుద్రాక్షమాలను అలంకరించారు. రుద్రాక్షమాల అలంకరించిన 2 నిమిషాలు కాక మునిపే శ్రీ స్వామి దేహంలో వేడికి రుద్రాక్షలు కూర్చిన రాగితీగ కరిగి రుద్రాక్షలన్నీ విడిపోయి క్రింద పడిపోయాయి. తర్వాత వాటిని వెండి తీగతో కూర్చి మరలా శ్రీ స్వామికి అలంకరించారు. శ్రీ స్వామిని వారిది ఏ ఊరు అని అడిగితే నేను రైల్లో వచ్చాను, 3 కలిసి వచ్చాం, నేను కలశపాకం స్టేషన్లో దిగేశాను, మిగతా 2 పెట్టెలు తీసుకొని వెళ్ళిపోయారు అని సమాధానం చెప్పేవారు. నేను ఒకసారి వారి పేరు ఏమని అడిగాను. శ్రీ స్వామి, పేరా, రిపేరు నీకెందుకు అన్నారు. సినీ నటుడు ఎస్వి సుబ్బయ్య గారు మరికొందరు నటులతో కలిసి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకుని వెళ్ళేవారు. ఒకసారి ఆయన వారితో తన కష్టాలన్నీ ఆవేదనతో విన్నవించుకున్నారు. నేను తీసిన సినిమాల వల్ల చాలా నష్టపోయానని, ఒక కొత్త సినిమా తీయదలుచుకున్నానని, దానికి శ్రీ స్వామి సలహా అడుగుదామని వచ్చానని వారితో చెప్పారు. శ్రీ స్వామి, మంచిది చేయండి అన్నారు. సుబ్బయ్య గారు శ్రీ స్వామిని సినిమాకి ఏం పేరు పెట్టమంటారో చెప్పమని కోరారు. ఆ సినిమాకు ఆది పరాశక్తి అని పేరు పెట్టండి అయ్యా అని చెప్పారు శ్రీ స్వామి. వారి ఆశీస్సులతో ఆయన తీసిన ఆది పరాశక్తి సినిమా రాష్ట్రమంతా విజయఢంకా మ్రోగించింది. 1 సంవత్సరం తర్వాత సుబ్బయ్య గారు శ్రీ పూండి స్వామి నిలువెత్తు పటానికి చట్రం కట్టించి దాన్ని శ్రీ స్వామి సన్నిధిలో ఉంచారు. నేను అప్పుడు అక్కడే ఉన్నాను. అంత పెద్ద ఫోటో చూసిన నాకు
ఇలాంటి పెద్ద చిత్రపటాన్ని పెట్టి పూజించుకునే భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో కదా అనిపించింది. వారం రోజుల తర్వాత వర్షపు నీరు ఫోటోలోకి దిగి ఫోటో చెమ్మగిలిన కారణంగా ఆ ఫోటోను స్టూడియోకి తీసుకువెళ్ళడానికి తెచ్చి మా అంగడిలో పెట్టారు. తర్వాత దాన్ని స్టూడియోకి తీసుకువెళ్ళి చూపించారు. ఆ స్టూడియో వారు ఫోటో 2 అద్దాల మధ్య ఉన్న కారణంగా అద్దాలు ఊడదీస్తే చినిగిపోయే ప్రమాదం ఉందని, అలాగే కొన్ని రోజులు ఉంచితే కొన్నాళ్లకు ఆ తడి దానంతటదే ఆరిపోతుందని చెప్పారు. ఆ ఫోటోను తెచ్చి మళ్ళీ మా కొట్లో పెట్టారు. తర్వాత ఎవ్వరూ దాన్ని తీసుకువెళ్ళడానికి రానేలేదు. నా మనసులో అంత పెద్ద ఫోటో కావాలని ఆ ఆలోచన మెరిసిన వారం రోజుల లోపలే శ్రీస్వామి ఆ ఫోటోను నాకు వచ్చేలా చేసి నా కోరికను తీర్చారు. ఆ ఫోటోకు నేను ప్రతినిత్యం పూజ చేసుకుంటాను. శ్రీస్వామికి సంబంధించిన అన్ని పనులను సుబ్రహ్మణ్య స్వామి చేస్తూ ఉండేవారు. అది గ్రామంలోని కొందరకు సుతరాము గిట్టేది కాదు. వారు శ్రీస్వామి పనులను ఆయన మాత్రమే ఎందుకు చెయ్యాలి, ఆ హక్కు సుబ్రహ్మణ్య స్వామికి ఎవరిచ్చారు అనే ఆలోచనలతో సుబ్రహ్మణ్యం గారికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. శ్రీ పూండీ స్వామికి ఆయన పూజలు చేయరాదని ఆంక్షలు విధించారు. శ్రీస్వామికి ఈ విషయం అంతా ఎంతో ఆవేదనతో వెళ్ళబోసుకున్నారు సుబ్రహ్మణ్య స్వామి. వాళ్ళను ఉండని, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చారు శ్రీస్వామి. నేను మీ పనులు చేయవచ్చని అనడానికి తగిన ఆధారం ఇవ్వాలి కదా స్వామి అన్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఆధారం కావాలంటున్నాడు, నేను చెప్పేది ఆధారం కాదా అన్నారు శ్రీస్వామి. సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ వాళ్ళు అడిగితే నేను ఏ ఆధారం చూపించేది అని శ్రీస్వామిని అడిగాడు. శ్రీస్వామి అక్కడున్న భక్తుల దగ్గరున్న 2.5 రూపాయలు, 5 రూపాయలు విలువ గల స్టాంపు పేపర్లు 3, 4 తీసుకొని, ఇదిగో ఆధారం కావాలంటున్నావు, ఏం రాసుకుంటావో రాసుకో నీ ఇష్టం అనే ఖాళీ స్టాంపు పేపర్ల మీద షణ్ముగానంద అని సంతకం చేసిచ్చారు. వాటిని 5-6 సంవత్సరాలు నా వద్ద భద్రపరిచి ఉంచి తర్వాత సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చివేశాను. శ్రీ పూండీ స్వామికి భక్తులు సమర్పించే ధాన్యము, పప్పులు, కూరగాయలు మొదలైనవి విడివిడిగా ఉంచడానికి అక్కడ కమిటీ వారు కొన్ని గంపలను ఏర్పాటు చేశారు. భక్తులు తాము తెచ్చే వస్తువులు ఆయా గంపల్లో ఉంచేవారు. శ్రీస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు భోజనం ఏర్పాటు చేయడానికి సుబ్రహ్మణ్య స్వామి చాలా ఇబ్బంది పడేవారు. ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి వచ్చే వాళ్ళందరూ భోజనం అడుగుతున్నారని, వాళ్లకు భోజనం ఎలా సమకూర్చాలో అర్థం కావటం లేదని శ్రీస్వామికి తన ఆవేదనంతా చెప్పుకున్నారు. వెంటనే శ్రీస్వామి కమిటీ ప్రెసిడెంట్ను పిలిపించి, పెద్ద కుటుంబం మాది, చాలామంది వచ్చి వెళుతూ ఉంటారు, వారికి భోజనం పెట్టాలి, బియ్యం అతనికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇవ్వండి, బియ్యం తీసుకొని వెళ్ళకండి అన్నారు. శ్రీ పూండీ స్వామి దగ్గర భక్తులుంచే దక్షిణ పైకాన్నన్నింటినీ సుబ్రహ్మణ్య స్వామి తీసుకుంటున్నారని, అందుకని ఆయన్ను శ్రీస్వామి సన్నిధికి రానియకూడదని, శ్రీస్వామికి జరిపే పూజలు, వారికి ఆహార నిమిత్తం ఒక పూజారిని ఏర్పాటు చేయాలని కమిటీ తీర్మానించి శ్రీస్వామికి విన్నవించింది. వారు, అవన్నీ ఏం అక్కర్లేదయ్యా, సుబ్రహ్మణ్యం మాత్రమే నాకు ఇష్టమైనట్లు పక్వంగా చేస్తాడు, అన్నం కూడా వాళ్లే చూసుకుంటారు, ఇతరులు తెచ్చే అన్నం నాకొద్దు, మిగతా డబ్బు విషయాలన్నీ మీరే చూసుకోండి అని చెప్పారు. వచ్చిన కమిటీ వారందరూ ఇప్పుడు శ్రీస్వామి మనసు బాగోలేదని మళ్లీ వారిని అడగవచ్చనని వెళ్ళి 1 గంట తర్వాత మళ్లీ వచ్చి అదే ప్రశ్నను వారిని అడిగారు. శ్రీస్వామి వారికి మళ్లీ ఆ జవాబే చెప్పడంతో కమిటీ వారు వెనుదిరిగి వెళ్ళిపోయారు. అంతటితో ఆ విషయం మరుగున పడింది. ఈ సంఘటన తర్వాత నుంచి శ్రీస్వామియే స్వయంగా సుబ్రహ్మణ్య స్వామికి పైకం అందరి భక్తుల సమక్షంలోనే ఇచ్చేవారు. నా ఆర్థిక పరిస్థితులంత సజావుగా లేకపోయినా శ్రీస్వామియే నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వారి స్మరణలో నేను నా కష్టాలన్నీ మర్చిపోతాను. వారు నాకు లింగాకారంగాను, ఈశ్వరుడుగాను, సుబ్రహ్మణ్య స్వామిగాను ఇలా రకరకాల రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. నేను నీరు త్రాగుతుంటే శ్రీస్వామి త్రాగుతున్నట్లుగా, ముఖ ప్రక్షాళనం చేసుకుంటూ ఉంటే శ్రీస్వామికి ముఖ ప్రక్షాళన ఒనరుస్తున్నట్లుగా ఇలా అనేక రకాలుగా అనుభూతి చెందుతాను. అంతా శ్రీస్వామి కృపా విశేషమే.